అది ఒక ప్రశాంతమైన ఆశ్రమం. అందులో ఓ జ్ఞాని అయిన సాధువు ఉండేవాడు. ఓ వ్యక్తి ఆ రోజు ఆశ్రమానికి వస్తాడు. అతని ముఖం విపరీతమైన కోపంతో నిండిపోయి ఉంటుంది. ఆ వ్యక్తి సాధువుకు నమస్కరిస్తూ, గురువుగారు, నాలో కోపం ఎప్పుడూ ఉరకలేస్తుంటుంది. ఎంత ప్రయత్నం చేసినా దాన్ని అదుపులో పెట్టలేకపోతున్నాను. దయచేసి నాకు సహాయం చేయండి అని అర్థించాడు. ఆ సాధువు చిరునవ్వుతో అతన్ని చూస్తాడు. దగ్గరలో ఒక చిన్న గ్లాస్ తీసుకొని దానిలో నీళ్లు వేసి, ఈ గ్లాస్ పట్టుకోండి కానీ కింద పెట్టకండి అని ఆజ్ఞాపిస్తాడు. ఆ వ్యక్తి ఇది చాలా సులభంగా ఉంది అని పట్టుకుంటాడు. మొదట కొద్ది నిమిషాలు అతనికి ఏమీ అనిపించదు. కానీ కొద్దిసేపటి తర్వాత అతని చేయి నెమ్మదిగా నొప్పి పెట్టడం ప్రారంభమైంది. కొద్ది సమయం గడిచిన తర్వాత అతని చేతి కండరాల్లో నొప్పి ఎక్కువ అవుతుంది. గురువుగారు, నా చేయి చాలా నొప్పిగా మారుతుంది, ఇక దీన్ని మోయలేను అని వాపోతాడు. అప్పుడు ఆ సాధువు, ఈ గ్లాస్ బరువు ఏమైనా మారిందా అని ప్రశ్నిస్తారు. ఆ వ్యక్తి తడబడుతూ, లేదు, కానీ ఎక్కువసేపు పట్టుకోవడంతో నొప్పిగా అనిపిస్తోంది అని అంటాడు. వెంటనే సాధువు చిరునవ్వుతో ఇలా చెప్తారు, కోపం కూడా ఇలానే ఉంటుంది. కొద్ది క్షణాలు ఆగ్రహించడం సహజం, కానీ దీన్ని ఎక్కువసేపు మోయాలి అనుకుంటే అది నిన్నే బాధిస్తుంది అని. ఆ వ్యక్తికి విషయం అర్థమైంది. అతను గ్లాస్ కింద పెడతాడు. అదే సమయంలో తన మనసులోని కోపాన్ని కూడా వదిలిపెడతాడు. గురువుగారు, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇకపై కోపాన్ని పట్టుకొని ఉంచకుండా వదిలేస్తాను అని చెప్పి ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టూన్ స్టోరీస్.